మరో కొత్త ప్లేస్తో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా పేరు సోని. నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వాడి పేరు బంటి. సలాం నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోనీ వ్లాగ్స్. సో బేసిక్గా ఈరోజు వీడు నా వీడియోలో ఎందుకు ఉన్నాడు అంటే, నాకు అప్పుడప్పుడు నైట్ పడుకునేటప్పుడు భయం వేస్తే వీడిని పట్టుకొని పడుకుంటాను. సో అందుకే ఈరోజు నాకు కొంచెం కెమెరా ముందు మాట్లాడాలి అంటే భయం వేసింది. అందుకే వీడిని లాక్కొని వచ్చేసాను. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా రెడీ అవ్వాలి అనుకున్నాను. అందుకే ఈ అవుట్ఫిట్ పిక్ చేసుకున్నాను. దీని పేరు వచ్చేసి క్వాడ్ సెట్ అంటారు. సో దీని డీటెయిలింగ్ అయితే లైక్ దీనికి వచ్చిన ఫ్లవర్స్ అండ్ కలర్ మెరూన్ కలర్ ఈజ్ వెరీ రేర్. నీకు మార్కెట్లో ఎక్కడ చూసినా దొరకదు. ద వర్క్ అండ్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద అవుట్ఫిట్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ గుడ్. సో నేను అన్ని వెబ్సైట్స్ సర్చ్ చేసి మరీ చూసాను, నాకు ఎక్కడ అవైలబిలిటీ దొరకలేదు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు కృతిక్ థ్రెడ్స్ బై సుకన్య అనే పేజ్ కనిపించింది. సో తనకి టెక్స్ట్ చేస్తే తను నాకు రెస్పాండ్ అయ్యి తన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా పంపించింది. సో దాంట్లో నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేశాను. అందులో ఇదొక అవుట్ఫిట్ ఆర్డర్ చేశాను. సో వాళ్ళ దగ్గర ఇంకా చాలా యూనిక్ కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. నేను ఈ అవుట్ఫిట్ పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా ఫేస్ కలర్కి ఈ డ్రెస్ కలర్ మ్యాచ్ అయింది. సో అందుకే ఈ అవుట్ఫిట్ పిక్ చేసుకున్నాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మీరు ఒకసారి వెళ్ళి తన వెయిట్ని చెక్ చేయండి. ఎప్పుడైనా కొత్త అవుట్ఫిట్ వేసుకుంటే పక్కా బయటికి వెళ్ళాలి, తిరగాలి అనేది ఉంటుంది, ఒక హ్యాబిట్. సో అందుకే ఈరోజు పిట్స్బర్గ్లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఈరోజు నేను విజిట్ చేసిన రెస్టారెంట్ రెడ్ చిల్లీస్. సో నేను లోపల ఎంటర్ అవ్వగానే చాలా బిజీ ఉండే. స్టిల్ అప్పటికి వాళ్ళు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడము, లైక్ మాతో మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళు కాన్స్టెంట్గా వచ్చి మమ్మల్ని ఆ ఫుడ్ ఎలా ఉంది, రివ్యూస్ అన్నీ అడుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, బఫేలో అక్కడ ఏదన్నా ఐటమ్ అయిపోయినా కానీ కాన్స్టెంట్గా రీఫిల్ చేస్తున్నారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ చాలా పేషెన్స్తో డీల్ చేస్తున్నారు కస్టమర్స్తో. అండ్ చాలా హెల్ప్ఫుల్ కూడా అక్కడ స్టాఫ్ అంతా. అండ్ నెక్స్ట్ యాంబియన్స్ అండ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. లైక్ నీకు ఫుల్ ఆన్ మ్యూజిక్ పెట్టి లైక్ చాలా మంచి ఫీల్ వస్తుంది, ఒక గుడ్ ఫీల్. అండ్ నువ్వు వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చాలా రిలాక్స్గా కూర్చొని నీకు నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా నేను అట్లాంటా నుండి 16 hours డ్రైవ్ చేస్తూ వచ్చాను. కొంచెం డిఫరెంట్ స్టోరీని అన్నీ లైక్ వదిలేసుకొని వచ్చిన సాడ్ మోడ్లో ఉండే. వచ్చాక ఫుల్ ఆకలేసింది నాకు. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరకు వచ్చాక ఇక్కడ దగ్గరలో ఉన్న ఆ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. సో అక్కడ వెళ్ళి లైక్ నాకు ఇంకా గుర్తుంది, ఒక చికెన్ 65 ఇంకా విజయవాడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అది ఆకలికో లేకపోతే అట్మాస్ఫియరో లేకపోతే ఆ కస్టమర్ సర్వీస్ వల్ల నాకు చాలా నచ్చింది ఫుడ్. లైక్ చాలా బాగా అనిపించింది ఫుడ్ అయితే. అండ్ అక్కడ అట్మాస్ఫియర్ అండ్ నేచర్ అన్నీ బాగుండే. అండ్ వాళ్ళ కస్టమర్ సర్వీస్, వాళ్ళు తీసుకున్న లైక్ నేచర్, వాళ్ళ కైండ్ ఆఫ్ నేచర్ అవన్నీ చూసాక నా బాధ నేనే మర్చిపోయాను. సండే కాబట్టి వాళ్ళు ఈరోజు అన్లిమిటెడ్ బఫే స్పెషల్ పెట్టారు. దాంట్లో 26 ఐటమ్స్ ఉన్నాయి, ప్లస్ 2 డ్రింక్ రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. సో ఓవరాల్ ఫుడ్ అన్ని లైక్ ఆల్ ఇండియన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే పెట్టారు. ఈరోజు నేను ఏమేమి ఐటమ్స్ తిన్నాను అంటే, ఫస్ట్ పునుగులు అండ్ చట్నీ. పునుగులు వాజ్ ఓకే బట్ చట్నీ ఇంకొంచెం బాగుంటే బెటర్ అనిపించింది. సెకండ్ వన్ వచ్చేసి మిక్స్డ్ వెజ్ పకోడా. అదైతే క్రిస్పీగా, టేస్ట్ అయితే గుడ్ ఓవరాల్. థర్డ్ వన్ వచ్చేసి కారప్పొడి పన్నీర్. ఫస్ట్ టైం ట్రై చేశా కాబట్టి సూపర్ హ్యాపీ ఫర్ ద ఫుడ్. కారప్పొడి చికెన్, ఇదైతే లైక్ మా తెలంగాణలో ఎలా చేస్తారో ఆ టేస్ట్ అయితే వచ్చింది. ఓక్రా ఫ్రై వచ్చేసి మనం ఇంట్లో చేసుకున్న ప్రాసెస్ లానే అనిపించింది. కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంది. అండ్ జీరా రైస్తో పాటు వీళ్ళు వైట్ రైస్ యాడ్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. షీర్ కుర్మా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకంత తెలీదు. కొన్ని ఫెస్టివల్స్కి స్పెసిఫిక్గా చేస్తారని తెలుసు, ఇక్కడైతే ఫస్ట్ టైం ట్రై చేసా. టేస్ట్, షుగర్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఫ్రూట్స్
ఫ్రూట్స్ అయితే మీకు తెలుసు హెల్దీగా ఉంటాయి, అవి అందరూ పక్కా తింటారు. హెల్దీ టైప్ ఆఫ్ ఫుడ్. ఇరానీ చాయ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయ్. పిట్స్బర్గ్ అంటే చిల్లీస్ అని రికమెండ్ చేస్తాను. అది నాకు టీ అంటే అంత స్పెషల్. మ్యాంగో రిఫ్రెషనర్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అవుతుంది. బఫే రీఫిల్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఆ బిర్యానీ వాసన నా ముక్కు దాకా తగులుతుంది, కానీ ట్రై చేయలేకపోయాను ఎందుకంటే అప్పటికి నా పొట్ట ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దామని అనుకున్నాను. ఈలోపు మీరు ఎవరన్నా ఆ బిర్యానీ ట్రై చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఓవరాల్ అన్నిట్లో ఒక్క పునుగులు ఒక్కటి కొంచెం బెటర్ చేస్తే బాగుండు అనిపించింది. మిగతావన్నీ చాలా బాగుంది. సో టొమాటో చట్నీ అండ్ ఇంకా వైట్ రైస్ యాడ్ చేస్తే ఆ బఫే అనేది కంప్లీట్ అనిపించేది. ఓకే, ఓవరాల్ అన్నీ బాగున్నాయి. నేను చెప్పినవి అయితే టేస్ట్ చేసే చెప్తున్నా. రియల్లీ చాలా బాగుంది వాళ్ళ దగ్గర ఫుడ్. మళ్ళీ ఇంకో కొత్త అవుట్ఫిట్తో మరో రెస్టారెంట్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.